తీయమనండి బయటికి. యాజ్ ఎ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఒక ఎమ్మెల్యేగా అక్కడ శాసనసభలో జయప్రకాష్ నారాయణ గారికి ఇచ్చిన టైం 5 నిమిషాల నుండి 6 నిమిషాల మధ్య శాసనసభ రికార్డ్స్ బయటికి తీయమనండి. నేను ఇంకో 2 విషయాలు కూడా మీకు చెప్పదలుచుకున్నా. ఇందాక అంగమరావు గారు మాట్లాడుతూ ఆలపాటి రాజా గారు చర్చకు రమ్మని సవాల్ చేశారు. అంబటి రాంబాబు గారు రాలా, పేరు నాని గారు రాలా, విడుదల రజనీ గారు రాలా, దాని మీద ఎవరు కూడా రెస్పాండ్ కాలేదని చెప్పారు. అంబటి రాంబాబు గారు రెస్పాండ్ అయ్యారు. అంగమరావు గారు మీరు చూసారో లేదో క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే వీళ్ళు పోలీసులు వచ్చి ఆపుతారు, మమ్మల్ని వెళ్ళనివ్వరు. సో ఆలపాటి రాజా గారు మీరు నేను టీవీ డిబేట్ లో కూర్చుందాం, డైరెక్ట్ గా మీరు నేను చర్చిద్దాం. మీరు ఈ సవాలుకి సిద్ధమైతే మీరు ఏ టీవీ డిబేట్ కి వస్తారో చెప్పండి, ఆ టీవీ డిబేట్ కి నేను కూడా వస్తానని చెప్పి అంబటి రాంబాబు గారు సవాల్ చేశారు. స్పందించిన వ్యక్తి ఆలపాటి రాజా గారు. ఈ విషయాన్ని అంగమరావు గారు తెలుసుకోవాలని చెప్పి చెబుతున్నాను. అంతేకాకుండా మాట్లాడుతూ చాక్లెట్ ఇస్తేనే చేస్తాం, మారం చేస్తున్నారు, ఇలా ఇలా అని చెప్పి మాట్లాడారు. అన్న 10% ఉంటేనే ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఉందని మాట్లాడారు. సప్తగిరి ప్రసాద్ అన్న మీకు తెలుసో తెలీదో 10% అనేది రాజ్యాంగంలో ఎక్కడా నిబంధన లేదు. నిజంగా మీరు ఆ నిబంధన ఉంది అంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉందో, ఏ సెక్షన్ లో ఉందో మీరు తెలియజేయండి. నేను సవాల్ చేస్తున్నా, మీరు 10% నిబంధన ఉందనే నిబంధన కనుక మీరు చూపించగలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇంకా ఏ రోజు కూడా నేను టీవీ డిబేట్ చర్చల్లోకి రాను. నేను ఇది సవాల్ చేస్తున్నా సప్తగిరి ప్రసాద్ అన్నకి. కేవలం ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి ఉందంటే కేంద్రంలో ఉన్న రూల్ ప్రకారం శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977 ప్రకారం లీడర్ ఆఫ్ అపోజిషన్ ని నిర్వచిస్తూ ఏం చెప్పారంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పార్టీలలో అత్యధిక సంఖ్యాబలం ఉన్న పార్టీ నాయకుడిని స్పీకర్ గారు చైర్మన్ గా గుర్తించే వ్యక్తిగా పేర్కొంది తప్ప ఎక్కడా కూడా రాజ్యాంగంలో 10% అనే నిబంధన లేదు. ఇది ఎలా జరుగుతుంది అంటే కేవలం ఈ నిబంధన లేకపోయినా సరే పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం స్పీకర్ గారు నిర్ణయం తీసేసుకుని గతం నుంచి స్పీకర్ గారు ఆ ప్రమాణాలు వెళ్తున్నాయి కాబట్టి ఆ ప్రాక్టీస్ ప్రకారం జరిగిపోతుంది. ఈ రోజున గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని మేము అడుగుతున్నాం, ఎన్నో మార్చాం, ఎన్నో చట్టాలు మార్చారు, ఎన్నో ఈ రోజున కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా వెళ్ళాం. బోల్డ్ అమెండ్మెంట్స్ జరిగినాయి, 180 పైగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగినాయి. కొత్తగా మీరు తీసుకోండి, నిర్ణయం తీసుకోండి. యాజ్ ఏ స్పీకర్ గా మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తున్నాను, 10% అనే నిబంధన ఎక్కడా లేదు. రండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి అని చెప్పి మీరు ఎందుకు చెప్పరు? అదే కాదు రమేష్ గారు, అదే అయ్యన్న పాత్రుడు గారు మీకు సమయం నేను ఇస్తానని చెప్తున్నారు కదా, నా మాట ఎందుకు నమ్మట్లేదు మీరు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకే ఇప్పుడు అదే అయ్యన్న పాత్రుడు గారు మీరు సభకు రండి, నేను సమయం మీకు ఇస్తానని ఇప్పుడు దాన్ని ఎందుకు విశ్వసించలేకపోతున్నారు మీరు? సార్ ఎందుకు ప్రశ్నించట్లా ఆయన? మీరు సమయం ఇవ్వరు అనేది మాకు శాసన మండలిలో క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మాత్రం ఎందుకు ఇస్తారని చెప్తున్నా, క్లియర్ గా చెప్తున్నాం. అంకమరావు గారు ఇంకో విషయం కూడా చెప్పారు, 150,000 మంది విద్యార్థులు పెరిగారు అని చెప్తున్నారు. మరి అంకమరావు గారు ఆ లెక్క ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకు తెలియదు కానీ సుబ్బారెడ్డి గారు ఒక నిమిషం సార్, వైవి సుబ్బారెడ్డి గారు ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ సెషన్స్ లో ఏప్రిల్ 1, 2026న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గురించి 2024-25 ఈ సంఖ్య గురించి ఆయన క్వశ్చన్ వేస్తే ఆ రోజున విద్యాశాఖ సహాయ మంత్రిగా ఉన్న జయంతి చౌదరి గారు సమాధానం ఇచ్చారు. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు, నేను అది కావాలంటే మీకు కూడా పంపుతా. 2024-25 విద్యా సంవత్సరంలో 36,43,083 మంది విద్యార్థులు ఉండగా 25-26కి 34,93,449 మంది విద్యార్థులకు సంఖ్య పడిపోయింది. సుమారుగా 1,49,634 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవడం జరిగిందని చెప్పి లోక్సభలో మా ప్రతిపక్ష రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఇది. మరి మీరు 150,000 పెరిగిపోయినాయి, నారా లోకేష్ గారి పనితీరుకు నిదర్శనం